ఆదిలాబాద్ జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులపై కాంగ్రెస్ ఆశలు వదులుకున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. ఎన్నికకు తాను ఎక్కడా అడ్డుపడట్లేదని మంత్రి వివేక్ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు కావాలనే గందరగోళం సృష్టించి వాయిదా పడేలా చేశారని తెలిపారు. బీఆర్ఎస్ సిపిఐ పార్టీలకు క్యాతనపల్లిలో స్పష్టమైన మెజారిటీ ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పుకొచ్చారు. దీంతో ఇవాళ జరిగే క్యాతనపల్లి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని స్థానికులు భావిస్తున్నారు. ఇంతకుముందు కూడా ఎలక్షన్ కోసము పిలిచినారు అని వాళ్ళే గందరగోళం చేసి పోస్ట్పోన్గా అయింది. ఇది రేపు కూడా వాళ్ళు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చినో దాని ప్రకారంగానే జరుగుతుంది. మా గురించి పోస్ట్పోన్ కాలేదు, వాళ్ళే గందరగోళం చేసుకొని వాళ్ళ దాంట్లో ఎవరు చైర్మన్ అవుతారని చెప్పి వాళ్ళు గందరగోళం చేసుకొని పోస్ట్పోన్ చేసుకున్నారు, వైలెన్స్లో దిగినారు. మా తరఫు నుంచి ఎక్కడ కూడా వాళ్ళ కార్పొరేటర్స్ని తీసుకుపోవడంలో ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్లో క్రియేట్ చేయడంలో ఎక్కడ కూడా మేము చేయలేదు, వాళ్ళే చేస్తాం. అరే వాళ్ళు ఆల్రెడీ గెలిచినారు, దానికి మేమేం